కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు బైకర్స్ ని ఒక బస్సు ఢీకొట్టింది. అయితే స్పాట్ లోనే 5గురు వచ్చినట్టు తెలుస్తోంది. అదోని మండలం పాండవగల్లు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. బైక్లని వైజేఆర్పీయు కాలేజీకి సంబంధించిన బస్సు ఢీకొట్టింది. ప్రెసెంట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. విచ్లో చాటీవీ స్క్రీన్ పైన వైజేఆర్పీయు కాలేజ్ సంబంధించిన బస్సు, అది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన బస్సు అది. అయితే కర్నూలులో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు బైకర్స్ ని ఢీకొట్టింది బస్సు. సో ఇద్దరు బైకర్స్ బైక్లో పడినటువంటి 5గురు స్పాట్ లోనే మృతి చెందారు. ఆదోని మండలం పాండవగల్ దగ్గర జరిగింది ఈ ఘటన. దాని దృశ్యాలు మీరు చూస్తున్నారు. చూడడానికి అది ఆర్టీసీ బస్సులో ఉంది, కానీ అది వైజేఆర్ పియు కాలేజ్ సంబంధించినటువంటి బస్సు. అది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన కాలేజ్ అది. ఆ కాలేజ్ బస్సు విద్యార్థులను తీసుకొని వెళ్తున్న నేపథ్యంలో ఇద్దరు బైకర్స్ ని అదుపు తప్పి ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ఆ రెండు బైక్స్ పడినటువంటి 5గురు ఆన్ ది స్పాట్ లోనే మరణించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ హుసేన్ అందిస్తారు. హుసేన్, ఏం జరిగింది అక్కడ? ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ఆ బైక్ల పైన ఎంతమంది ప్రయాణిస్తున్నారు? మనోజ్, కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్లు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై రెండు బైకుల మీద వెళ్తున్నటువంటి ఇద్దరు బైకర్స్ ని కూడా అతివేగంతో వస్తున్నటువంటి కర్ణాటక నుంచి మంత్రాలయం వెళ్లేటువంటి బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే 4 చనిపోయారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వారు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళంతా కర్ణాటకకు సంబంధించినటువంటి మాన్వి గ్రామానికి సంబంధించిన మహేష్, మాన్వి గ్రామానికి సంబంధించిన మునిరత్నమ్మ, దేవేంద్ర అనేటువంటి అబ్బాయి ఎక్కడికక్కడే చనిపోయారు. వీళ్ళు తల్లి కొడుకులు. అయితే తన భర్త హేమాద్రి అనేటువంటి అతను హోంగార్డ్ గా పనిచేస్తున్నాడు. ఇతను స్థానికంగా ఉన్నటువంటి ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఏపీకి చెందినటువంటి వాళ్ళు ఆదోని మండలం ఈ కుప్పగల్లు సంబంధించినటువంటి ఇద్దరు కూడా స్పాట్ లోనే అక్కడికక్కడే చనిపోయారు. ఆదిలక్ష్మి, అదేవిధంగా పూజారి కుర్వ సోమన్న అనేటువంటి వ్యక్తి అక్కడే స్థానికంగా అంటే సంఘటనా స్థలంలో ఢీకొట్టడంతో ఒక్కసారిగా అతివేగంగా వచ్చినటువంటి వాహనం ఢీకొట్టగానే స్పాట్ లో 4 చనిపోయినటువంటి ఘటన. అయితే వీరంతా కూడా వేరు వేరు ప్రాంతాలకు చెందినవారు. ఒకరు కర్ణాటక సంబంధించినటువంటి మాన్వి గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇద్దరు కాగా మరోవరకు ఏపీకి సంబంధించిన ఆదోని మండలం కుప్పగల్లు గ్రామానికి సంబంధించినటువంటి ఇద్దరు కూడా తండ్రి భార్యాభర్తలు చనిపోయినటువంటి ఘటన ఉంది. మరో ఘటనలో కర్ణాటక సంబంధించినటువంటి తల్లి కొడుకు చనిపోయినటువంటి ఘటన ఉంటే తండ్రి తీవ్రంగా గాయపడినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి స్థానికులతో పాటు పోలీసులు కూడా రంగంలో దిగారు. అక్కడ జరిగినటువంటి ఘటనా స్థలాన్ని చేరుకొని అక్కడ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ప్రమాదం ఎలా సంభవించింది అనేటువంటి దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కర్ణాటక నుంచి మంత్రాలయం వస్తున్నటువంటి బస్సు ఇది. ఒక్కసారిగా 1 వేకి సంబంధించినటువంటి రోడ్ అది. ఆ రోడ్లో ఒక్కసారిగా ముందు వెళ్తున్నటువంటి ఈ 2 బైకులను ఢీకొట్టినటువంటి సందర్భంలోనే ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడికక్కడే 4 చనిపోయినటువంటి ఘటన. 4 చనిపోయారు, మరొకరు తీవ్రంగా గాయపడడంతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పూర్తి వివరాలు, వీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ పని మీద వెళ్తున్నారు, ఎందుకోసం ఇక్కడ ఎందుకోసం వచ్చారనేటువంటి దీనిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనోజ్, రైట్ హుసేన్. సో ఇదేమైనా కూడా కాలేజీ బస్, ముఖ్యంగా ఈ వార్త వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, హైదరాబాద్ లాంటి మెయిన్ సిటీలో కూడా ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేటువంటి స్కూల్ బస్సెస్ కానివ్వండి, కాలేజీకి వెళ్ళేటువంటి కాలేజ్ బస్సెస్ కానివ్వండి, విద్యార్థులతో కిక్కిరిసిపోయి ఉంటాయి. దానికంటే ఒక లిమిట్ అయితే నేను దాదాపుగా చూసినందరూ ఎక్కడ కూడా లిమిట్ లేదు. సీట్ కెపాసిటీ వరకు మాత్రం విద్యార్థులు కూర్చోవాలని చెప్పి పక్కాగా నిబంధన ఉంటుంది. కానీ దాన్ని మించి వెళ్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం కొంత బస్ డ్రైవర్స్ కూడా అలర్ట్గా తొందరగా ఆ టైంకి రీచ్ అవ్వాలని చెప్పి చాలా వేగంగా వెళ్తూ ఉంటారు. చాలా ప్రమాదాలు సంభవించే అవకాశం కూడా ఉంటుంది. కేవలం హైదరాబాద్ అనే కాదు, చాలా ప్రాంతాలు ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో చిన్న వచ్చేటువంటి వెహికల్స్ కానివ్వండి, కార్లు కానివ్వండి, బైక్స్ కానివ్వండి, ఇక్కడ పట్టించుకోరు. చాలా శృతిమించిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇటువంటి ప్రమాదాలు జరిగితే ఇక్కడ ఎదుటి వాళ్ళ ప్రాణాలు పోవడమే కాదు, ఆ బస్సులో ఆల్రెడీ 100 మంది విద్యార్థులు ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. సో చివరిగా సాయంత్రం వదిలే సమయంలో కానివ్వండి, ఉదయాన్నే పిల్లల్ని స్కూల్కి అందించే సమయంలో కానివ్వండి, కొంతమంది డ్రైవర్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. వారికంటూ ఒక అదుపు ఉండేది. వారు చిన్న బైక్స్ లేదా సైకిల్స్లో పైన వెళ్తున్నట్టుగా చాలా ఈజీగా ఓవర్టేక్ చేయడం కానివ్వండి, అలా కట్స్ కొడుతూ ఉంటారు. హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో కూడా కిక్కిరిసిపోయే ట్రాఫిక్ ఉన్న చోట కూడా ఇటువంటి డ్రైవర్స్ కొంత నిర్లక్ష్యం కనబడుతూ ఉంటుంది. సో డెఫినెట్గా పోలీసులు ఎప్పటికప్పుడు ఆ విద్యార్థులు ప్రయాణించినటువంటి ఆ వెహికల్స్ తనిఖీ చేస్తూ ఉండాలి. సామర్థ్యానికి మించి ప్రయాణించిన ఆ బస్ కండిషన్లో ఉందా లేదని పక్కాగా చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం డ్రైవర్లను కూడా ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఆ స్కూల్ యాజమాన్యాల పైన కూడా చర్య తీసుకునే విధంగా ఉండాలి. అప్పుడే కొంత ఈ విషయంలో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆ బైకర్స్
పాపం వాళ్ళంతటా వాళ్ళు ఏదో ఇటు ప్రయాణం చేస్తూ వెళ్తుంది, అంతలోనే అదుపు తప్పిపోయిందని చెప్పి ఒక బస్సు ఆ ఇద్దరిని ఢీ కొట్టింది. ఆ రెండు బైక్లను ఢీ కొట్టింది. 5గురు ముచ్చెందారు, తల్లి కొడుకున్నారు ఒక దాంట్లో. అంటే ఎంతటి విషాదాన్ని మిగిల్చింది చూడండి ఇక్కడ బస్సు ప్రమాదం అనేది. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరితో అక్కడితో సరిపోతే ఇప్పటి వరకు ఓకే, కానీ ఇంకా ప్రమాద స్థాయి కనుక పెరిగి ఉంటే ఆ బస్సులో ఉన్న విద్యార్థుల సంగతి ఏంటి, ఆ బస్సులో ప్రయాణిస్తుండే ఇద్దరు విద్యార్థుల సంగతి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఇదన్నీ కూడా ఆలోచించకుండా ఒక్కరు చేసే తప్పు ఇంతమంది ప్రమాదం ఎట్టివేయబడుతుంది. తాజాగా కర్నూలు జిల్లా అదోనిలో జరిగింది ఈ ఘటన. మరి దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. వారు ఎక్కడి నుంచి ఎటు ప్రయాణిస్తున్నారు, వారు ఎక్కడ ఉండేవారు, వారికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కొంతమంది గాయాలైన వారిని అయితే చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక 5గురు అయితే మృతి చెందారు.